మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, మరి కళ్యాణు చక్రవర్తి కరుణాకర్ అనేవాడు, లలిత్ అనేవాడు, మరి కిల్లి భాస్కర్ గారు అనేవాడు, కొంతమంది మతోన్మాదులు మరి యేసు ప్రభువుని దూషిస్తూ, మరియం తల్లిని దూషిస్తూ, అవునా, ఇంకా నన్ను అడిగితే కరాటే కళ్యాణి కూడా ఒక హైందవ సహోదరియే. అయితే ఆ సహోదరి విషయంలో కూడా ఏదో తేడా జరిగి ఆ సహోదరి కూడా వారి మీద కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళు మామూలు కాదు, కరుణాకర్ గారు లలిత్ మామూలు కాదని చెప్పేసి ఆమె కూడా ఒక మంచి వీడియోలో ఒక ఆధారాలు చూపించింది. అంటే వీళ్ళు ఇప్పుడు మా హైందవ స్త్రీలు అంటున్నారు శాలెం రాజు అని చెప్పేసి బడాయి మాటలు పలుకుతున్నారు. కానీ వీళ్ళు ఎలాంటి కోతలు కూసారో మీకు ఇప్పుడు చూడండి. అవన్నీ కూడా మేము ముందుకు పెడతాం. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రతిదీ కూడా మేము ముందు పెడతాము. మీరు చూసి నిజమైన హైందవ తెలుసుకోవాలని కూడా మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. చూడండి, ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు ఆలోచన ఉందా ఎలా ఎఫ్ఐఆర్ చేశారని అడిగాడు ఆయన. ఇప్పుడు అందులో మీకు ఈడీ కూడా వేసిందండి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళకి తెలియని విషయం నేను చెప్తున్నా. కరుణాకర్ సుగుణ, కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి ఆటకి కాదు తాట తీసేదాన్ని నేను. నాకు పేర్లు పెట్టి నా పేరు మీద మీరు ఫండ్ వసూలు చేశారు. 6 లక్షలు వచ్చిందన్నారు. నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి డిసెంబర్ 25న పండగ చేసుకుంటే, డిసెంబర్ 25న పండగ అయితే మా హిందువులందరూ కూడా సపోర్ట్ చేసి అయ్యో క్రైస్తవ పండుగ నువ్వు చేస్తున్నావు అంటారేమో అని నా పేరు చెప్పి నువ్వు పండగ చేసావు. నిన్న నా పేరు మీద దొంగ కేసులు పెట్టావు. సింగరేణి కాలనీలో ఎవరో అమ్మాయి కోసం ఇదైతే ఆ అమ్మాయి గురించి నేను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ తీసి హత్య కేసులు ఇరుక్కున్న కరాటే కళ్యాణ్ దొంగతనంగా పిచ్చి పిచ్చిగా పెట్టించి నా మీద లేనిపోనివన్నీ పెట్టించారు. అసలు నేను చేసిన తప్పేంటో కోర్టు ఇచ్చిందంటే నేను క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి, శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి, యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో, యెహోవా ఈజ్ ఎ సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీ శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లబడిచేది చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్లబడిచి కొడిచిపోయింది, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియాగాళ్ళు చాలా ప్రమాదం అండి. క్రైస్తవం మేము పిచ్చి పెట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మేమన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతున్నాం? బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది.
ఆయన అన్నదే డబుల్ జీతం. చాలా చిల్లరగా లెక్కేస్తున్నారు. లక్షలు ఏంటి సార్, 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది, తెలియట్లేదు అంతే. 40 లక్షలు కాదు, యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటే నాకు ఏ బాధ లేకుండా మీతో పరిచయం లేకుండా నా వీడియో నేను చేసుకుంటా. సార్ మీరు ఆ మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతావు, ఆడు ఇబ్బంది పడతాడు మనం చెప్పలేం కదా, ఇది అంతే. ఇప్పుడు జనం నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మాట్లాడాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ, సరే అది వదిలేసేయండి సార్. మీ జనం నాకులా తెలుస్తారు. మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. ఇప్పుడు తండ్రులు జనం వచ్చినా కూడా రాంగ్ కదా సార్. అది ఒక స్టోవ్ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం. కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి. మీరు పెద్ద మనసు చేసుకోవచ్చు సార్, నేను ఆల్రెడీ చెప్పాను. మరీ పెద్ద ఫిగర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా ఉండే గేమ్స్. నా టాలెంట్ అస్సలు చూపించట్లేదు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్లకాయతం ఉంటుంది. నేను ఎవరితో పోట్లాడిన అవసరమే లేదు. ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ 1,50,000 తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి, స్వామి మనం 1,50,000 డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి. అదేంటి మరి మాట్లాడండి, అదేంటి మళ్ళీ పనికిరాని అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా? దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది. 100,000 మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది. అన్ని చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం, ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా? వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతారు. వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. అది కమిట్మెంట్ లేకపోతే ఎట్లా సార్? దేనికైనా ఇంకా ఏ టాక్స్ లేవు. 3 తారీఖు వీడియోస్ ఉండవు, మా వీడియోస్ ఉండదు. మీ వ్యాపారం మీరు, మా వ్యాపారం మీరు రేపే తీసేయండి సార్. ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి, దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి. మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం కానీ మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట. మేము తీసుకెళ్తాం కదా సార్, మీరు కూర్చోండి. మీరు చెప్పినప్పుడు వింటే బాగుంటుంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు కోఆపరేట్ చేస్తారు. కూర్చోండి సార్, నా బండి తీసుకున్నాను. నేను నడుపుతారండి, అట్లా నేను నడుపుతాను. సో అవన్నీ చూశారు కదా. కళ్యాణ్ చెట్లపల్లి అనేవాడు ఒకడు, మరి కరుణాకర్ గారు ఒకడు, మరి కరాటే కళ్యాణి విషయంలో ఎంత దుర్మార్గం చేశారో ఇప్పుడు ఈ కళ్యాణ్ చెట్లపల్లి అనేవాడు ఒకడు, ఈ కరుణాకర్ గారు ఒకడు, లలిత్ గారు ఒకడు, వీళ్ళు రాధా మనోహర్ దాస్ కూడా ఒకడు, వీళ్ళు ఈ ప్రియాంక చౌదరి అవండి, యమున అని ఇంకొక స్త్రీ, వీళ్ళందరూ కూడా రాజ్ న్యూస్ ఛానల్లో కొన్ని ఛానల్స్లో సేవకులను దుయ్యబట్టే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అవన్నీ చూశాడు. ఒకసారి ఒక వీడియోలో లలిత్ గారు డబ్బులు దండుకునే విషయంలో వాడు పట్టుబట్టాడు. కిల్లిగాడు కానీ మరి ఇంకోడు ఉన్నాడు కరుణాకర్ గారు, వాడు ఆ యెహోవా మీద ఉచ్చపోయాలి, బైబిల్ మీద ఉచ్చపోయాలి అని వాడు ఎలా పడితే అలా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరింతలను దూషిస్తూ ఏమండి ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు కావాలని శాలిమరాజు గారి మీద బురద చల్లుతూ వీళ్ళు చేసినటువంటి ఏదో పనులను చూస్తుంటే మరి హైందవులకినైనా ఆలోచన చేయాలి కదా. మన ఒక వారం క్రితము మరి గోపి సనాతన సేనని వాడు అచ్చంగా వాడు అదే పని అండి, వాడు తిట్లేక అశ్లేష గడు ఒకడు, గోపి గడు ఒకడు, వీళ్ళు తిట్లు. మీకు తెలుసో లేదు, ఆ ఛానల్ మీరు చూడండి. అందులో శాలిమరాజు గారి భార్యని, వారి అమ్మగారిని, అర్థమవుతుందా, ఇంకొంతమంది స్త్రీల ముఖాలు పెట్టి వాళ్ళని దున్నపోతూ అవయవాలతో పోల్చడం, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు వీళ్ళంటే. ఇలాంటి వాళ్ళు ఈరోజు శాలిమరాజు గారు అన్న ఒక మాటను పట్టుకొని ఆయన అనని మాట అన్నాడు అని చెప్పేసి వీళ్ళు హైందవ స్త్రీలను రెచ్చగొడుతూ ఆర్టిస్టులను తీసుకొచ్చుకొని వాళ్ళు డబ్బులు ఇస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగింది కాదు.
తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మతోన్మాదులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి నిజమైన విఘ్నులైన హైందవ సహోదరులు సహోదరులు కూడా ఒక్కసారి ఈ విషయంలో మీరు స్పందిస్తారని, ఇలాంటి వాళ్ళని మీరు టాలరేట్ చేయొద్దు, అలాంటి వాళ్ళని మీరు వీడియోలు చూడొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. వాళ్ళ ధర్మం కోసం అని చెప్పేసి డబ్బులు దండుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా మరి పరమతాల మీద వాళ్ళు దూషాన్ని వాళ్ళు వెళ్ళజల్లుతూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా దీన్ని గమనించి మీరు ఇకనైనా సత్యం గ్రహించుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను.